కెరియర్‌లో I was feeling low because I was stuck in the same position. So, at the same time, I crossed into 40s. సో, ఏంటంటే అది మెనోపాజ్ స్టేజ్ ఫర్ ఎ వుమన్. సో, ఈ రెండిటి మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు సరిగ్గా కుదిరేది కాదు. ఇలా లైఫ్‌లో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవడం వల్ల ఇప్పటి లైఫ్ పైన ప్రభావం పడిందా? ఏమైనా రిజల్ట్స్ చూసారా? ట్రెమెండస్ రిజల్ట్స్ మ్యామ్. ఈ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్‌లో రాయడం వల్ల లోపలున్న బాధంతా బయటికొచ్చేస్తుంది. తను వాడిన టెక్నిక్స్ ఎన్నో ఈ పోడ్కాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఆ టెక్నిక్స్‌ని మీ లైఫ్‌లో పాటించండి. తనని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీ లైఫ్‌లో చిన్న చేంజెస్ వచ్చినా మాకు చాలా చాలా సంతోషం. నమస్తే అండి. వెల్కమ్ టు ఆర్‌వి లైఫ్ కోచింగ్ పోడ్కాస్ట్. ఇవాళ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీ ఈజ్ అ వండర్‌ఫుల్ వుమెన్ హూ ఈజ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇన్ హర్ కెరియర్. తను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తూ మేనిఫెస్టేషన్ నేర్చుకొని తన లైఫ్‌లో ఎన్నో చేంజెస్ అనుభవిస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ టుడేస్ గెస్ట్ ఉమా వసుధ గారు. నమస్తే రచిత మ్యామ్. ఓకే. ఎలా ఉన్నారు వసుధ బాగున్నాను. గారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఆల్ ద వే మీరు టైం తీసుకొని ఈరోజు ఇక్కడికొచ్చారు. సో మీరు ఎన్నాళ్ళుగా మన ఆర్‌వి లైఫ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యారో తెలుసుకోవచ్చా? ష్యూర్ మ్యామ్. నేను లాస్ట్ నవంబర్ 28, 2025. సో, జస్ట్ 3, 4 మంత్స్ నుంచి జాయిన్ అయ్యి ట్రావెల్ చేస్తున్నాను. ఓకే. సో ఈ 3, 4 మంత్స్‌లో మీరు వెంటనే ప్లాటినం లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ కూడా తీసుకున్నారు. సో ఆ మెంబర్‌షిప్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అండి? ష్యూర్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఐ వాస్ అట్రాక్టెడ్ బై యువర్ యాడ్. సో, ఆ యాడ్‌లో ఒక లైన్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఆహ్, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మనం ఆలోచించే విధానాన్ని బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టే మనకి పరిష్కారం దొరుకుతుంది. దట్ వాస్ వన్ ఆఫ్ ద లైన్ ఇన్ యువర్ యాడ్. అది అట్రాక్ట్ అయ్యి ఐ రిజిస్టర్డ్ ఫర్ ద 2 డేస్ వర్క్‌షాప్. ₹199కి మీరు పెట్టారు. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ థట్ ఐ రిజిస్టర్డ్ ఫర్ సిల్వర్. సో, సిల్వర్‌లో కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు దెన్ ఐ ఫెల్ట్ ప్లాటినం కూడా తీసేసుకుందాము. ఇంకా డిలే చేయొద్దు. సో, ఆ మార్నింగ్ మంత్రాస్ కానీ, ఆ సెషన్స్ కానివ్వండి, సో, మీరు చెప్పే ఎఫర్మేషన్స్ కానివ్వండి. సో, ఐ ఫెల్ట్ ఐ హావ్ టు డూ అ లాట్ ఆఫ్ ట్రావెల్ విత్ యూ. వండర్‌ఫుల్. సో మే ఐ నో దట్ మీరు ఒక సిల్వర్ మెంబర్‌గా కూడా ఏదైనా మేనిఫెస్ట్ చేసారా స్టార్టింగ్‌లోనే? స్టార్టింగ్‌లో చిన్న చిన్న ఎఫర్మేషన్స్ చేసుకునేదాన్ని. అంటే లైక్ ఐ షుడ్ నాట్ రియాక్ట్, ఐ షుడ్ ఓన్లీ రెస్పాండ్. లైక్ ఐ షుడ్ డెవలప్ ఆన్ మై లిజనింగ్ స్కిల్స్. అది డైలీ రాసుకొని ప్రాక్టీస్ చేశాను. అండ్ ఐ గాట్ సమ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ దట్. సో, వండర్‌ఫుల్. దట్ ఐ డిడ్. దెన్ స్లోలీ అంటే నాలో ఏమైనా చిన్న చిన్న ఇంప్రూవ్‌మెంట్స్, మీటింగ్స్ అప్పుడు నేను మాట్లాడే విధానం కానీ, స్లో పేస్‌లో వెళ్ళడం. సో, ఫస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద నేను వర్క్ చేసుకున్నాను. వండర్‌ఫుల్ ఉమా గారు. సో ఇప్పుడు మనం ప్లాటినం తీసుకున్నారు. లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అంటున్నారు. ఆల్మోస్ట్ 4 మంత్స్‌గా మాతో జర్నీ కూడా చేస్తున్నారు. సో ఈ 4 మంత్స్ జర్నీలో నిజంగా మీకు మనసుకి అనిపించిన మేనిఫెస్టేషన్ అనేదా ఉందా? 2, 3 ఉన్నాయండి. ఫస్ట్ ఈజ్ ఏంటంటే ఐ మేనిఫెస్టెడ్ వన్ డే ఐ హావ్ టు మీట్ యూ ఎట్ ఎనీ కాస్ట్. సో, ఓకే. అంటే అన్‌మ్యూట్ మీరు చాలా మందిని చేస్తారు. సో, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ, సే హాయ్ అండ్ షేర్ మై లిటిల్ ఎక్స్‌పీరియన్సెస్. కానీ జూమ్ మీటింగ్‌లో ఎవ్రీబడీ వాంట్స్ టు టాక్ టు యూ. అవును. లైక్ ఎవ్రీ డే వి హావ్ 600, ఆ! 700 పీపుల్ ఇన్ ద జూమ్ మీటింగ్. సో, ఎవ్రీ డే ఫస్ట్ ఐ యూజ్డ్ టు జాయిన్ టు సీ యువర్ స్మైల్. వెరీ హానెస్ట్ ఆన్సర్. ఎంత థాంక్ ఓపికగా ప్రతి వాళ్ళతోటి బికాజ్ ఐ రేజ్డ్ మెనీ టైమ్స్ ఎ హ్యాండ్ బట్ రాలేదు. ఆ రోజు నేను పట్టుదలగా రాసుకున్నది ఐ విల్ మీట్ యూ మ్యామ్. ఐ విల్ టాక్ టు యూ అండ్ ఐ విల్ సిట్ బై యూ. అది సో యూ ఆర్ ఫస్ట్. సిట్టింగ్ బై మీ ఇన్ యెస్, దిస్ నేను వే. రాసుకున్నాను కూడా. అది రాసుకొని, అది చదువుకున్నప్పుడు ఐ వాస్ డూయింగ్ దట్ పిన్ పాయింటింగ్ ఆల్సో అండ్ మై హస్బెండ్ వాస్ లాఫింగ్. "ఏం చిన్న పిల్లగానా? డోంట్ డూ దట్. యూ విల్ మీట్ హర్ బట్ 600 పీపుల్ ఈస్ నాట్ ఎ జోక్." సో, బట్ ఐయామ్ హ్యాపీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మేనిఫెస్టేషన్. సెకండ్ మేనిఫెస్టేషన్ నా కెరియర్ అండ్ హెల్త్ మీద చేసుకున్నానండి. దెన్ మా హస్బెండ్ హెల్త్ మీద చిన్న చిన్న ఐ డిడ్ ఇట్ అండ్ ఇట్ వర్క్డ్ యాస్ వెల్. సో కెరియర్ అంటున్నారు. సో ఐ ఫెల్ట్ యువర్ కెరియర్ ఈస్ స్మూత్ గోయింగ్. సో కెరియర్‌లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? ఎలా మేనిఫెస్ట్ చేశారు? కాస్త చెప్పగలుగుతారా? యాహ్! సో, కెరియర్‌లో ఐ వాస్ ఫీలింగ్ లో బికాజ్ ఐ వాస్ స్టక్ ఇన్ ద సేమ్ పొజిషన్. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఐ క్రాస్డ్ ఇంటూ 40స్. సో, ఏంటంటే అది మెనోపాజ్ స్టేజ్ ఫర్ ఎ వుమన్. సో, ఈ రెండిటి మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు సరిగ్గా కుదిరేది కాదు. అంటే ఐయామ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐయామ్ టోటల్లీ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్.
అది నాకు ఎలా సాల్వ్ చేయాలి అనేది నాకు తెలిసేది కాదు. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ జాయినింగ్ యూ, మీరు చెప్పారు గదా! ఫస్ట్ లైన్ మనం తీసుకునే దాన్ని బట్టే అది సమస్యనా? సమాధానమా? సో, ఆ క్లారిటీ అనేది స్టార్ట్ అయింది. వన్స్ ఆ క్లారిటీ స్టార్ట్ అయ్యాక ఐ స్టార్టెడ్ థింకింగ్ ద వే ఆ టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్. ఐ డిడ్ంట్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్, స్టార్టింగ్ విత్ హోపోనోపోనో. ఆఫ్టర్ హోపోనోపోనో డైలీ డూయింగ్ 1 time, 2 time, 3 time, I slowly started seeing the change. Then slowly moved on to mirror technique. తర్వాత పిల్లో వండర్ఫుల్. టెక్నిక్. తర్వాత శ్వేత మ్యామ్ ఒకసారి చెప్పారు. రజిత అదే శృతి మ్యామ్ గూడా చెప్పారు. సో, ఆ వాటర్ టెక్నిక్ అదొకటి. సో, ఏంటంటే ఒక్కొక్క టెక్నిక్‌కి ఒక్కొక్క ఎఫెక్ట్ చిన్న చిన్నగా, అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ బ్లాస్ట్, బట్ చిన్న చిన్న మార్పులు గమనిస్తూ వచ్చాను. సో, దెన్ ఐ ఫెల్ట్ సమ్ చేంజ్ ఈస్ కమింగ్. సో, ఆలోచనల్లో వచ్చింది. సో, ఈ ఫోకస్ పెరిగింది. థింగ్స్ స్టార్టెడ్ గెట్టింగ్ అలైన్డ్. సో, ఇఫ్ ఐ ట్రావెల్ ఫర్ లాంగ్ ఇట్ విల్ మేక్. సో, అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. సో, ఆఫ్టర్ కాన్ఫిడెన్స్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ నౌ ఐఎమ్ హెల్తీ, హేల్ అండ్ హెల్తీ. సో, వన్స్ ఇట్ ఈస్ హేల్ అండ్ హెల్తీ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ ఇన్ మై వర్క్ యాస్ వెల్. వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ సెడ్ ఇన్ ఎ రైట్ వే. సో మనం ఏం తీసుకుంటున్నామో దాన్ని బట్టే మన బాడీ రియాక్ట్ అవుతుంది, మన మైండ్ రియాక్ట్ అవుతుంది. సో టాక్సిక్ థింగ్స్ని బయటపడేయడం చాలా ఇంపార్టెంట్. యెస్. సో హోపోనోపోనో ఈస్ అ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ అండి. యెస్. సో వుడ్ యూ సే దట్ డిడ్ యూ హ్యాడ్ ఎనీ ఇన్నర్ చైల్డ్ ట్రోమాస్ ఆర్ యూ హీల్డ్ దోస్ యెస్ మ్యామ్. మీరు కానీ యెస్ మ్యామ్. మీరు కానీ, మీ సిస్టర్స్ కానీ తీసుకునే వీకెండ్ వర్క్‌షాప్స్ మిస్ అవ్వకుండా, అంటే ఎండ్ టు ఎండ్ మనం వింటే అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వర్క్‌షాప్. ఫర్ మీ ఇట్ ఈస్ సంథింగ్, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్‌తో ముడిపడి ఉంది. అది నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఎక్కడో నాకెప్పుడో జరిగింది. సో, హౌ కమ్ దీస్ పీపుల్ నో? అంటే ఎప్పుడో ఎక్కడో మీరు కూడా చదివారో లేదా జరిగి ఉండవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ ఆర్ కామన్ టు ఎవ్రీబడీ. సో, అబ్సల్యూట్లీ. దాంతోటి ఆ ఇన్నర్ చైల్డ్ రాయించినప్పుడు చిన్నప్పుడు ట్రామాస్ కానీ, ట్రామా ఇన్ ద సెన్స్ ఎక్కడన్నా మనకి బాధ పెట్టిన సందర్భాలు కానీ ఏదైనా. సో, అవన్నీ ఆ రోజు క్లీన్ చేసి, బర్న్ చేసేసి, లేదా మళ్ళీ పదే పదే రాసి వాటిని స్ట్రైక్ ఆఫ్ చేయడము. చిన్న చిన్న టెక్నిక్సే. సో, వన్స్ యూ ప్రాక్టీస్ దెమ్ యూ స్టార్టెడ్ రియల్లీ ఫీలింగ్ రిఫ్రెష్. That is one of the very good things. And you unknowingly or you did another great help, like Badrinath sirని తీసుకొచ్చి ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ ఒకటి చూపించారు. సో, ఫ్రమ్ దట్ అగైన్ ఐ స్టార్టెడ్ ప్రాణాయామ విచ్ ఐ లెఫ్ట్ ఇన్ బిట్వీన్. సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సో, దాంతో ఏమవుతున్నాయంటే మనం చేసి ఈ పని చేయాలి అనుకునే లోపే కొన్ని పనులు ఆటోమేటిక్‌గా అయిపోయేవి. సో మన యాహ్! ప్రోగ్రామ్‌లో ఆల్ ఇన్ ఆల్ లాగా ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. సో హ్యాపీ దట్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఎస్పెషల్లీ మై Yes. సిస్టర్ ఈస్ అన్ ఇన్నర్ చైల్డ్ Yes. హీలర్ శృతి కదా! Yes. షీ డస్ ఎ వండర్‌ఫుల్ కోచింగ్. Yeah. సో యెస్, ఇలా లైఫ్‌లో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవడం వల్ల ఇప్పటి లైఫ్ పైన ప్రభావం పడిందా? ఏమైనా రిజల్ట్స్ చూసారా? ట్రెమెండస్ రిజల్ట్స్ మ్యామ్. ఏంటంటే మేడం కోచింగ్ అంటే మామూలుగా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సిలబస్ అవి చెప్తారు. ఎలా చదవాలో ఆహ్, డ టాబ్యులర్ ఇస్తారు. మీ కోచింగ్‌లో ఏంటంటే ఇప్పుడు కాకుండా అసలు మీ మనసుకు గాయము ఎప్పటిదో దాని వరకు వెళ్ళాలి అంటే యూ షుడ్ బి వెరీ హానెస్ట్ ఇన్ దట్ వాట్ ఎవర్ యూ ఆర్ రైటింగ్. అదేమవుతుందంటే చాలామంది మనం ఎప్పుడైనా డైరీ రాస్తారు చాలా పాత కాలంలో. ఈ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్‌లో రాయడం వల్ల లోపలున్న బాధంతా బయటికొచ్చేస్తుంది. అది మనం ఎవరితో చెప్పక్కర్లేదు. ఎవరు ఎవాల్యుయేట్ చేయక్కర్లేదు. యూ యువర్ సెల్ఫ్ రైట్, యూ రిమూవ్ ఇట్ అండ్ యూ రిలీజ్ ఇట్. సో, మొత్తం అంతా రిలీజ్ అయినప్పుడు ఇంకేముంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు ఎట్లా ఆలోచిస్తుంది? పాజిటివ్‌గా ఆలోచిస్తుంది. ఎవరైనా మంచి ఫ్రెండ్స్‌తో మాట్లాడాలనిపిస్తుంది. మ్యూజిక్ వినాలనిపిస్తుంది. సో, ఇన్నర్ చైల్డ్ ఈస్ సంథింగ్ సమ్‌వేర్ వెన్ యూ ఆర్ ఎ చైల్డ్ వాటెవర్ యూ ఎక్స్‌పీరియన్స్డ్, అంటే ఆ టైంలో నేను నాకు అలా చెప్పాలని తట్టలేకపోవచ్చు. పెద్దవాళ్ళ వల్ల నేను ఎదురు మాట్లాడలేకపోవచ్చు. బట్ అది ఉండిపోయింది అలాగా. బట్ దట్ గాట్ రిలీజ్డ్ నౌ. అంటే వెన్ ఐ వాస్ ఎ కిడ్, సో ఐ హావ్ టు గో 20, 25 ఇయర్స్ బ్యాక్ అండ్ ఐ రిలీజ్డ్ ఆల్ దోస్. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా మనం తీసుకునే బట్టి ఉంటది. మేబీ అబ్సల్యూట్లీ. వెన్ ఐ వాస్ ఎ చైల్డ్ మేబీ ఐ టుక్ ఇట్ రియల్లీ మోర్. సో, అది కూడా రిలీజ్ అయిపోయింది. అంటే మూల మూలలా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్ తాగితే ఎట్లా అయితే కడుపులో అంత బలమొస్తుందో, ఈ ఇన్నర్ చైల్డ్ వల్ల ఎక్కడున్నా, ఏమున్నా ఆ బాధలన్నీ బయటకొచ్చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు ఎట్లా ఆలోచిస్తుంది? ఇంకేదైనా మంచి చేద్దాం, నచ్చిన మ్యూజిక్ విందాం, ఇంకో 4 పనులు ఎక్కువ చేద్దాం. సో, దిస్ ఇస్ ఎ ఇన్నర్ హీలింగ్. ఇన్నర్ చైల్డ్ ఈస్ ఎ ఇన్నర్ హీలింగ్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ దట్ you had experienced such a beautiful healing techniques through our workshops.
సో మీరు మనీ విషయాలలో ఏదైనా మేనిఫెస్ట్ చేయడం జరిగిందా లాస్ట్ 3-4 మంత్స్‌లో? మనీ విషయాలు ఏదైనా చేశాను. మనీ విషయాలు చేశాను. ఒకసారి ఆహ్, శ్వేత మ్యామ్ చెప్పారు. 33/3 టెక్నిక్ 33 టైమ్స్ ఈ పేజ్ ఈచ్ డే రాయి. అది ఒకళ్ళకి చెప్తున్నప్పుడు నాకు నచ్చింది. అది రాసాను. రాసిన తర్వాత స్లోలీ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద చేంజెస్. సో, అది నాకింత రావాలి, ఇంత కావాలి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ మై విష్. సో, ఐ యామ్ నాట్ టెల్లింగ్ ఇన్ డీటెయిల్. సో, అది రాసాననమాట. అంటే అది అవుతున్నట్టు, జరుగుతున్నట్టు రాసాను. మ్యామ్ అలాగే చెప్పారు. రాసాక స్లోలీ ఐ స్టార్టెడ్ సీయింగ్ దోస్ చేంజెస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఐ యామ్ సో హ్యాపీ దట్ మీరు ఇంతగా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ లైఫ్‌లో ఎంత ప్రశాంతత, ఎంత మనీ, హెల్త్ అన్ని రకాలుగా మీరు మేనిఫెస్ట్ చేశారు. అండ్ చాలా తక్కువ సమయంలో అంటే యూ టోల్డ్ మీ జస్ట్ యూ ఆర్ డూయింగ్ జర్నీ విత్ అస్ సిన్స్ 3-4 మంత్స్. యెస్. ఐ యామ్ సో హ్యాపీ దట్ యూ గాట్ టు సీ సచ్ డ్రాస్టిక్ చేంజెస్. సో మీరు వాడే ఒక్క అఫర్మేషన్ మనం చూసే ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళకి చెప్పదలుచుకున్నారా? అంటే ఒకటండి, ఇఫ్ ఐ హావ్ టు రీచ్ ఆల్ ద ఆడియన్స్ ఇన్ వన్ గో, ద అఫర్మేషన్ ఈస్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే అండ్ ఐ డూ ఎనీథింగ్ విత్ ఫుల్ ఎనర్జీ. మీరు అలా చేసుకోవచ్చు. ఆర్ టుడే ఈస్ ఎ గ్రేట్ డే. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ డే. సో మీ అఫర్మేషన్ మనం చూసే ఆడియన్స్ గురించి చెప్తాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. టుడే ఈస్ మై బ్యూటిఫుల్ డే. ఐ యామ్ హియర్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ అని డెఫినెట్ మన ఉమా గారు చెప్తున్నారు. సో డెఫినెట్ ఉమా వస్తా గారు చెప్పినట్టు మీరు కూడా ఈ చిన్న టెక్నిక్, ఈ చిన్న అఫర్మేషన్‌ని రిపీట్ చేసుకోండి మనసులో. తను వాడిన టెక్నిక్స్ ఎన్నో ఈ పోడ్కాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఆ టెక్నిక్స్‌ని మీ లైఫ్‌లో పాటించండి. తనని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీ లైఫ్‌లో చిన్న చేంజెస్ వచ్చినా మాకు చాలా చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ ఆర్ ఆల్సో లిజనింగ్ ద పోడ్కాస్ట్ టిల్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ యూ హ్యాడ్ విత్ అస్. అండ్ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్, గ్రేట్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఇంకా సాధించాలి, ఇంకా మీరు లైఫ్‌లో ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.